వాజ్పేయి సంస్కరణలు తెచ్చి ప్రతి ఒక్కరికి ఫోన్ గాని ప్రతి ఒక్కరికి గ్యాస్ గాని అదే విధంగా స్వర్ణ చతుర్భుజి అందరూ చెప్పినట్టు అదే విధంగా వజ్ర చతుర్భుజి కూడా వారు ప్రారంభం చేసినారు. ఈ స్వర్ణ చతుర్భుజి మొత్తం దేశంలో ఉన్నటువంటి నలుమూలలో జాతీయ రహదారులు పెట్టినారు. అదే విధంగా వజ్ర చతుర్భుజి కూడా ప్లాన్ చేస్తే దురదృష్టవశాత్తు 2004లో మనం ఓడిపోయినాం, మీ అందరు చూసినారు. కానీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ప్రతిరోజు 7 కిలోమీటర్లు కూడా వేసే పరిస్థితి లేకుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు విచ్చేసిన తర్వాత దాదాపు ప్రతిరోజు 32 కిలోమీటర్లు జాతీయ రహదారులు వేస్తున్నటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ప్రధానులకి ఒకసారి మనం అందరం చెప్పాలి. ఈ యొక్క జాతీయ రహదారుల అంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటే మీ అందరికి తెలుసు. మనం గద్వాల్ నుంచి హైదరాబాద్ అంటే ఆ రోజు వచ్చే పరిస్థితి లేకుండే. అదే విధంగా గద్వాల్ నుంచి హైదరాబాద్ పోయే లోపల దాదాపు 4, 5, 6 యాక్సిడెంట్లు చూస్తుంటే ఈ రోజు ఒకసారి చూస్తే కేవలం 2-3 గంటల్లో పోతున్నాం. ఒక్క యాక్సిడెంట్ కూడా లేదంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఈ రోజు నరేంద్ర మోడీ గారి పుణ్యాన ఈ రోజు రోడ్లు ఈ విధంగా అవుతున్నాయి. అది మనం ప్రజలకు చెప్పాలి. అదే విధంగా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు 13 రోజులు ఉన్నప్పుడు ఆ రోజు ఆయన దిగిపోయినటువంటి ఉపన్యాసం ఇప్పటికి చెప్పుకుంటున్నారు. అదే విధంగా 13 మాసాల తర్వాత కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయినా కూడా మొక్కవని ధైర్యంతో మళ్ళీ ఆ ఎలక్షన్లు జరిగితే దాదాపు పెద్ద మెజార్టీ వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసిన ఆ రోజు వాజ్పేయి.